Welcome to Competitive Exams Corner. Welcome to the news analysis of 12th July 2024. ఈరోజు మనకు ముఖ్యమైన అంశాలు దాదాపు ఒక 10 వరకు ఉన్నాయి. అందులో మొదటి ఇంపార్టెంట్ న్యూస్ ఐటమ్ ఇప్పుడు మీరు ఫొటోస్లో చూస్తున్న ఫోటోకి సంబంధించింది. సో మహారాష్ట్ర విన్స్ బెస్ట్ అగ్రికల్చరల్ స్టేట్ అవార్డ్ 2024. So the 15th Agricultural Leadership Awards Committee found that Maharashtra is the best state for farming in 2024 సంబంధించి సో వ్యవసాయం చేయడానికి గాను చాలా అనువైన ప్రదేశం అని చెప్పి అవార్డ్స్ కమిటీ అగ్రికల్చర్ లీడర్షిప్ అవార్డ్స్ కమిటీ సో వాళ్ళు 15వ మీటింగ్ లో భాగంగా మహారాష్ట్రకు ఈ యొక్క ఘనతని సాధించారనమాట. సో మహారాష్ట్రకు ఈ యొక్క ఘనతని వాళ్ళు ఇచ్చారు. సో దిస్ అవార్డ్ గివెన్ బై ద జస్టిస్ పి సదాశివం recognizes Maharashtra for making big steps forward in new ways of farming and improving rural areas. సో వాళ్ళు కొత్త పద్ధతులు వ్యవసాయం సంబంధించి వాళ్ళు తీసుకుంటున్నారు. దానివల్ల రూరల్ ఏరియాస్ కూడా ఇంప్రూవ్ అవుతున్నాయని చెప్పి ఆయన అభిప్రాయపడ్డారు. This award honors the work of both individuals and the government in this area based on the successful methods that promote long-term agricultural growth and food security. సో మనం తినే ఆహారం అన్నది కలుషితం కాకుండా ఉండడం, తర్వాత అగ్రికల్చరల్ గ్రోత్ అన్నది చాలా కాలం పాటు అది గ్రోయింగ్గా ఉండడం అన్నమాట. అంటే వాళ్ళు చేసే పద్ధతుల వల్ల అగ్రికల్చరల్ నెక్స్ట్ పంట ఇంకా ఎక్కువ రావాలి కానీ తగ్గిపోకూడదు. సో అలాంటి కొన్ని మెథడ్స్ని వాళ్ళు అవలంబించడం జరిగింది. సో అందుకు మహారాష్ట్రకు అవార్డు అనేది రావడం జరిగింది. అగ్రికల్చరల్ టుడే మ్యాగజైన్ స్టార్టెడ్ దట్ అగ్రికల్చర్ లీడర్షిప్ అవార్డ్ ఇన్ 2008 to honor the most important people and states in the agricultural world. Some famous people who have won this award in the past are Union Defense Minister Rajnath Singh, former Chief Ministers Shivraj Singh Chauhan and Prakash Singh Badal. So mana Defense Minister Rajnath Singh gariki, Shivraj Singh Chauhan gariki, Prakash Singh Badal gariki kuda ee award intaku mundu కొన్ని ఏళ్ల క్రితం వాళ్ళకి ఈ అవార్డు అన్నది రిసీవ్ చేసుకున్నారు. అండ్ అగ్రికల్చర్ టుడే మ్యాగజైన్ వాళ్ళు ఈ యొక్క అగ్రికల్చర్ లీడర్షిప్ అవార్డు అన్నది 2008లో లాంచ్ చేశారనమాట. ఎందుకంటే సో లాంచ్ చేసి కొంతమంది పెద్ద చాలా ముఖ్యమైన వ్యక్తులకు, రాష్ట్రాలకు ఈ యొక్క అవార్డ్స్ అనేది ఇవ్వడం అనేది మొదలు పెట్టారు. ఎవరైతే అగ్రికల్చర్కు కాస్త ఇంపార్టెన్స్ అనేది ఇస్తున్నారో వాళ్ళకి అనమాట. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ లోకి వెళ్ళడానికి ముందు ఈ యొక్క మహారాష్ట్రకు సంబంధించిన ముఖ్యమైన అంశాలు. సో మహారాష్ట్ర మనకు ఈ పర్పుల్ కలర్లో ఉంది. సో ఆ యొక్క స్టేట్ బార్డర్స్ గుజరాత్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ అండ్ కర్ణాటక, ఛత్తీస్గఢ్. సో మొత్తం 5 రాష్ట్రాలతో తన బార్డర్ని షేర్ చేసుకుంటుంది మహారాష్ట్ర. సో గుజరాత్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ అండ్ కర్ణాటక అండ్ గోవా. సో ఈ యొక్క రాష్ట్రాలతో మహారాష్ట్ర బార్డర్ని షేర్ చేసుకుంటుంది. సో నెక్స్ట్ మహారాష్ట్ర విషయానికి వస్తే క్యాపిటల్ ఈజ్ ముంబై, పింక్ సిటీ ఈజ్ ద రాంగ్, ముంబై కాదు, పొరపాటు, సారీ. సో మహారాష్ట్ర క్యాపిటల్ ఇస్ ముంబై, సీఎం ఏక్నాథ్ షిండే, గవర్నర్ రమేష్ బియాస్. సో లేటెస్ట్ న్యూస్ అబౌట్ మహారాష్ట్ర విషయానికి వస్తే వాధావన్ పోర్ట్ మనకు రీసెంట్గా మోడీ క్యాబినెట్ అప్రూవల్ ఇచ్చింది. వాధావన్ పోర్ట్కి ఇట్ ఈస్ ఎ న్యూ డీప్ డ్రాఫ్ట్ పోర్ట్ అనమాట. అది వాధావన్ లొకేషన్లో ఆ పోర్ట్ని కన్స్ట్రక్ట్ చేస్తుండడం వల్ల వాధావన్ పోర్ట్ అని మనకు మీనింగ్ వస్తుంది. దాదాపు 76,000 కోట్లతో ఈ యొక్క పోర్ట్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇది గనక ఫినిష్ అయిన తర్వాత వరల్డ్లోనే టాప్ 10 పోర్ట్గా ఇది ఉండబోతోంది. ఇది మనకు మిలిటరీ పరంగా, ఎకనామిక్ పరంగా చాలా కీ రోల్ ప్లే చేయబోతోంది వాధావన్ పోర్ట్. ఇది మనకు ఫస్ట్ ఇంపార్టెంట్ లేటెస్ట్ న్యూస్. సెకండ్ది సుజాత సానిక్. ఈమె ఫస్ట్ ఫీమేల్ చీఫ్ సెక్రటరీ ఆఫ్ మహారాష్ట్ర అనమాట. సో ఇప్పటిదాకా చీఫ్ సెక్రటరీస్ చాలా మంది ఉన్నారు, బట్ షీ ఈస్ ద
ఫస్ట్ ఫీమేల్ ఆఫ్ చీఫ్ సెక్రటరీ ఆఫ్ మహారాష్ట్ర. సెకండ్ పాయింట్ వచ్చి ఈమె ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఆఫ్ ద 1987 బ్యాచ్. నెక్స్ట్ దిగ్దండ్ పట్టా. ఇది ఏంటంటే ఛత్రపతి శివాజీ గారి బర్త్ యానివర్సరీ రీసెంట్గా జరిగింది ఫిబ్రవరి 20న. ఆయన బర్త్ యానివర్సరీని సెలబ్రేట్ చేసుకుంటూ ఒక స్వర్డ్ అంటే కత్తిని దాన్ని దండ్ పట్టి అంటారు. సో దాన్ని ముఖ్యమంత్రి గారు లాంచ్ చేశారనమాట. సో ఇది ఎక్కడ అంటే శివనరి ఫోర్ట్ లో లాంచ్ చేశారు. సో అదేంటంటే బర్త్ ప్లేస్ ఆఫ్ ద మనకు ఛత్రపతి శివాజీ. దాంట్లో ఆయన ఒక కత్తిని చూపించారు. సో దాన్ని దండ్ పట్టా అని పెట్టి పిలుస్తారనమాట. నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. సో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఏంటంటే నియర్లీ అన్ని పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కంటే కూడా చాలా ఫాస్టర్గా గ్రో అవుతోంది బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. గ్రోత్ రేట్ కూడా 15.66%గా ఉంది. ఇది మనకు 16 సెప్టెంబర్ 1935లో ఈ పూణేలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఫామ్ అయింది. 2004లో ఒక ముఖ్యమైన అంశం చెప్తున్నాను. 2004లో ఇది కంప్యూటరైజ్ అన్ని బ్రాంచుల్ని కంప్యూటరైజ్ చేసిన మొట్టమొదటి బ్యాంక్ వచ్చి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. సో నెక్స్ట్ న్యూస్లోకి వెళ్దాం. ఎస్, సో 2 ఇండియన్ క్రికెట్ సూపర్ స్టార్స్, ఒకరు మహిళలలో మరొకరు మగవారిలో. సో స్మృతి మందానా అండ్ జస్ప్రీత్ బుమ్రా. Jasprit Bumrah and Smriti Mandhana named ICC Player of the Month for the June. So Bumrah, who bagged 15 wickets to be adjudged the player of the tournament in the T20 Global Showpiece last month, also claimed the Men's Player of the Month accolade for June. ICC announced. ICC అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ వారు జస్ప్రీత్ బుమ్రా గారికి ఈ యొక్క జూన్లో ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ ఇస్తారు. మగవారికి ఇస్తారు, ఆడవారికి ఇస్తారు. అంటే ఆ మంత్కి సంబంధించి ది బెస్ట్ పర్ఫామ్ చేసిన ఒక ఇద్దరు వ్యక్తులకు ఇస్తారనమాట. అంటే ఒకటి మగవారికి ఇస్తారు, ఒకటి ఆడవారికి ఇస్తారు. బట్ ఈ జూన్లో 2024 సంబంధించి మగవారి కేటగిరీలో జస్ప్రీత్ బుమ్రా గారికి అవార్డు వచ్చింది. అండ్ ఆడవారి కేటగిరీలో స్మృతి మందానా గారికి అవార్డు అన్నది రావడం జరిగింది. సో ఐ గెస్ మందానా రికార్డెడ్ 343 రన్స్ అట్ అన్ యావరేజ్ ఆఫ్ 114.33 విత్ ఏ స్ట్రైక్ రేట్ ఆఫ్ ఓవర్ 100, అర్నింగ్ హర్ ద ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు. సో ఆమె రీసెంట్గా ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ కూడా ఆమె అందుకోవడం జరిగింది. దాంతోపాటుగా ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు కూడా వచ్చింది. దీనికి సంబంధించిన మరికొన్ని విషయాలు ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ టైం ఒక ఈ యొక్క ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు మెన్స్ కేటగిరీలో మరియు ఉమెన్స్ కేటగిరీలో ఒకే కంట్రీకి సంబంధించి రావడం ఇది మొదటిసారి. అండ్ ఈ అవార్డు వాళ్ళు ఇవ్వడం 2001లో మొదలు పెట్టడం జరిగింది. నెక్స్ట్ గౌతమ్ గంభీర్ గారికి సంబంధించిన ఆర్టికల్. గౌతమ్ గంభీర్ అపాయింటెడ్ యాజ్ ఇండియాస్ టీమ్స్ new head coach, BCCI confirms. So Gautam Gambhir has been appointed as the new head coach of Indian cricket team according to a statement by the BCCI. So BCCI అంటే బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఫర్ ఇండియా. సో వాళ్ళు ఇచ్చిన ఒక స్టేట్మెంట్ ప్రకారంగా గౌతమ్ గంభీర్ హీఈస్ అ ఫార్మర్ ఇండియన్ మెన్ క్రికెటర్. ఆయన ఇండియన్ క్రికెట్ టీంకు మెన్స్ క్రికెట్ టీంకు న్యూ హెడ్ కోచ్గా అపాయింట్ అయ్యారు. సో ఆయన ఒక క్రికెటర్ మరియు పొలిటీషియన్. సో ఆయన ఎంపీ, లోక్సభ ఎంపీగా బీజేపీ తరపున ఆయన చాలా ఒక 3-4 years పాటు ఆయన వర్క్ చేశారు. 2008లో ఆయన అర్జున అవార్డు ఆయన తీసుకున్నారు. తర్వాత 2019లో పద్మశ్రీ అవార్డు ఇచ్చి భారత ప్రభుత్వం గౌతమ్ గంభీర్ గారిని సత్కరించింది. సో పద్మశ్రీ అవార్డ్ ఇట్ ఈస్ ద 4th హైయెస్ట్ సివిలియన్ అవార్డ్. అండ్ ఆయన క్రికెట్కు 3 డిసెంబర్ 2018న రిటైర్మెంట్ని ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ మోదీ పుతిన్ చాలా ట్రెండింగ్ పిక్చర్ ఆల్ ఓవర్ ఇండియా, ఆల్ ఓవర్ ద వరల్డ్ ఆల్సో. Next, Modi receives Russia's highest civilian honor, Order of Saint Andrew the Apostle, in recognition of the exceptional contributions to enhancing bilateral relations between the India and Russia. So,
ఈ సెయింట్ అడెడ్ ద అపోజల్ అనే అవార్డు మోడీ గారికి లభించింది. అది రష్యాలో హైయెస్ట్ సివిలియన్ ఆనర్ అన్నమాట. అంటే మనకు ఇండియాలో భారతరత్న ఎలానో అలా. బట్ ఆయనకి ఎందుకు ఇచ్చారు అంటే ఎక్సెప్షనల్ కంట్రిబ్యూషన్స్, భారతం దేశం మరియు రష్యా దేశం ఈ రెండు దేశాల మధ్య శాంతిపరమైన మంచి రిలేషన్స్ ఉండడానికి ఆయన కంట్రిబ్యూట్ చేసిన దానికి, అది చాలా ఎక్కువ సేవ చేసిన దానికి ఆయన ఆయన కంట్రిబ్యూషన్స్కు రికగ్నిషన్గా ఈ అవార్డు అన్నది రష్యా బహుకరించింది. ఆర్డర్ ఆఫ్ సెయింట్ అడ్రూ ద అపోజల్ ఈజ్ రష్యాస్ హైయెస్ట్ ఆర్డర్ ఆఫ్ చివల్రీ ఎస్టాబ్లిష్డ్ బై ద Tsar Peter the Great in 1698 to honor the Saint Andrew, the patron saint of Russia and the first apostle of Jesus. So, ఆ అవార్డు అన్నది ఆయనకు లభించడం జరిగింది. ఒరిజినల్లీ క్రియేటెడ్ టు రికగ్నైజ్ అవుట్స్టాండింగ్ సివిలియన్ అండ్ మిలిటరీ మెరిట్, ఇట్ ఈస్ అవార్డ్ ఫర్ ద ఎక్సెప్షనల్ సర్వీస్ టు ద స్టేట్. ఎవరైతే ఆ దేశానికి చాలా గొప్ప సర్వీస్ చేస్తారో, గొప్ప సేవ చేస్తారో అలాంటి వారికి మాత్రమే ఈ అవార్డు అన్నది రావడం జరుగుతుంది. ఇండియా ఎయిమ్ ఫర్ $100 billion ట్రేడ్ బై టార్గెట్ బై 2030, 2030 నాటికి ఇండియా రష్యా ఇద్దరు కలిసి $100 బిలియన్ ట్రేడ్ని మనం చేయాలి అని చెప్పి వాళ్ళు గోల్గా పెట్టుకోవడం జరిగింది. నెక్స్ట్, హజ్ కమిటీ ఆఫ్ ఇండియా. Hajj committee now under the Minority Affairs Ministry. So the government has designated the Ministry of Minority Affairs as the nodal ministry for the Hajj committee, taking over from the Ministry of External Affairs. Ministry of External Affairs కింద ఉన్న హెజ్ కమిటీ ఇప్పుడు అది మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్ కిందకి చేరింది. సో దీది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డెసిగ్నేట్ చేసింది. Changes include new rules and the nomination of officers from various ministries to committee. సో కొన్ని కొత్త రూల్స్ కూడా వచ్చే అవకాశం చాలా వరకు ఉంది. నెక్స్ట్, యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ Chief Minister. So Uttar Pradesh launches Mitra One initiative along the borders. Uttar Pradesh government led by Chief Minister Yogi Adityanath has unveiled a major environmental initiative called Mitra One. So the friendship Mitra One, a friendship forest, as part of the Vriksha Ropan Jan Abhiyan 2024. This ambitious project aims to enhance greenery along the borders of Uttar Pradesh, including its international border with Nepal. So, ఈ యొక్క వృక్ష రోపన్ జన్ అభియాన్ 2024లో భాగంగా ఈ యొక్క అంబిషియస్ ప్రాజెక్ట్లో భాగంగా గ్రీనరీని ఎంటైర్ ఉత్తరప్రదేశ్ బార్డర్లో పెట్టాలని చెప్పి ఆయన ఆదేశించారనమాట. తర్వాత ఉత్తరప్రదేశ్కు నేపాల్కు ఒక ఇంటర్నేషనల్ బార్డర్ ఉంది, ఆ బార్డర్లో కూడా ఈ యొక్క గ్రీనరీ ఉండాలని చెప్పి ఆయన ఆదేశించారు. నెక్స్ట్, Supreme Court appoints former CJI, former Chief Justice of India to head VC selection committee in West Bengal. A division bench of Supreme Court comprising Justice Surya Kant and Justice KV Vishwanathan passed an order appointing former Chief Justice of India Uday Umesh Lalit as chairman of the search and selection committee for appointing vice chancellors in the West Bengal's state-run universities. So, వైస్ ఛాన్సలర్స్ సెలక్షన్ కమిటీకి సంబంధించి అంటే ఈ వెస్ట్ బెంగాల్లో ఉన్న రాష్ట్రం ఏవైతే యూనివర్సిటీస్ని మెయింటైన్ చేస్తుందో అలాంటి యూనివర్సిటీస్లో వైస్ ఛాన్సలర్స్ని అపాయింట్ చేసేందుకు గాను ఒక సెలక్షన్ కమిటీ ఉంటుంది. ఆ సెలక్షన్ కమిటీ యొక్క చైర్మన్గా ఉదయ్ ఉమేష్ లలిత్ గారిని సుప్రీంకోర్టు అన్నది అపాయింట్ చేయడం జరిగింది. నెక్స్ట్, Lieutenant General Shankar Narayan assumes command at Army Hospital. So, ఆయన ఆర్మీ హాస్పిటల్కు న్యూ హెడ్గా ఉన్నారు. సో రీసెర్చ్ అండ్ రెఫరల్ కేటగిరీ.
So one of the most important hospitals in the Indian Armed Forces is the Army Hospital Research and Referral, which is in New Delhi. It has been around since 1953 and is known for its care, education and study for military members and their families. సో ఈ అన్నిటి పరంగా చాలా చాలా కీ రోల్ ప్లే చేసే మోస్ట్ ఇంపార్టెంట్ హాస్పిటల్ ఈజ్ ద ఇండియన్ ఆర్మీ హాస్పిటల్. సో రీసెర్చ్ అండ్ రెఫరల్ ఇది 1953 నుంచి అందుబాటులో ఉంది. సో దీనికి ఆయన హెడ్గా లెఫ్టినెంట్ జనరల్ శంకర్ నారాయణ గారిని ఇండియన్ ఆర్మీ అపాయింట్ చేసింది. నెక్స్ట్ వరల్డ్ పాపులేషన్ డే 2024 అడ్రస్సింగ్ గ్లోబల్ ఛాలెంజెస్ అండ్ ఆపర్చునిటీస్. ఈ వరల్డ్ పాపులేషన్ డే మనకు జూలై 11న ప్రతి సంవత్సరం జరుగుతుంది. అండ్ దీనికి 2024కి సంబంధించిన థీమ్ ఏంటంటే లీవ్ నో వన్ బిహైండ్, కౌంట్ ఎవ్రీ వన్. ఐ రిపీట్, వరల్డ్ పాపులేషన్ డే 2024లో భాగంగా జూలై 11వ తారీఖున మనకు ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఈ 2024కి సంబంధించిన థీమ్ ఏంటంటే లీవ్ నో వన్ బిహైండ్, కౌంట్ ఎవ్రీ వన్. సో ఇది యుఎన్ యునైటెడ్ నేషన్స్ వాళ్ళు 1989లో స్టార్ట్ చేశారు. సో టు రైజ్ అవేర్నెస్ అబౌట్ ద గ్లోబల్ పాపులేషన్. సో ప్రపంచంలో పాపులేషన్ ఎలా ఉంది అనేది ఒక అవేర్నెస్ని క్రియేట్ చేయడానికి దీన్ని లాంచ్ చేశారు. ఇష్యూస్ పాపులేషన్ ఇష్యూస్ ఇంక్లూడింగ్ ద ఇంప్లికేషన్ ఆఫ్ పాపులేషన్ గ్రోత్ ఆన్ సస్టైనబుల్ డెవలప్మెంట్, హెల్త్ అండ్ ద ఎన్విరాన్మెంట్. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ప్రెజెంట్ మనం డెవలప్ అవుతూ నెక్స్ట్ రాబోయే వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండడం, దాన్నే సస్టైనబుల్ డెవలప్మెంట్ అని పిలుస్తాం. సో హెల్త్ పరంగా, ఎన్విరాన్మెంట్ పరంగా కొన్ని పాపులేషన్ గ్రోత్ ఇంప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో మరియు ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటి మీద ప్రజలకు అవగాహన కల్పించడానికి యుఎన్ వాళ్ళు వరల్డ్ పాపులేషన్ డే జూలై 11న లాంచ్ చేయడం జరిగింది. వరల్డ్ పాపులేషన్ డే హైలైట్స్ ద అర్జెన్సీ ఆఫ్ అడ్రసింగ్ పాపులేషన్ రిలేటెడ్ ఛాలెంజెస్ దట్ ఇంపాక్ట్ అవర్ ప్లానెట్ అండ్ సొసైటీస్. ఇట్ సర్వ్స్ యాజ్ ఏ ప్లాట్ఫామ్ టు ప్రమోట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫ్యామిలీ ప్లానింగ్, జెండర్ ఈక్వాలిటీ, పావర్టీ ఎలివేషన్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. సో ఈ విషయాలు వరల్డ్ పాపులేషన్ డే హైలైట్ చేసింది. నెక్స్ట్ he is a new head of NBDA. So Rajat Sharma elected as a NBDA president in any significant development for the Indian media landscape. Rajat Sharma, the esteemed chairman and editor-in-chief of India TV, has been unanimously elected as the president of News Broadcasters and Digital Association. This landmark decision was made during the NBDA's board meeting held on 9th July 2024, marking a new chapter in the organization's history. So, ఇండియా టీవీ యొక్క ఎడిటర్ చైర్మన్ ఎవరైతే ఉంటారో ఆయన పేరు రజత్ శర్మ. ఆయన యునానిమస్గా అంటే ప్రతి ఒక్కరు ఆయనకే సపోర్ట్ చేయడం జరిగింది. సో దాంతో ఆయన న్యూస్ బ్రాడ్కాస్టర్స్ అండ్ డిజిటల్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఆయన ఎలెక్ట్ అయ్యారు. సో ఇదొక న్యూ చాప్టర్ ఆయన ఆర్గనైజేషన్ యొక్క హిస్టరీలో అని చెప్పి ఇక్కడ చెప్పడం జరుగుతోంది. సో ఈ యొక్క ల్యాండ్మార్క్ డెసిషన్ అన్నది ఎన్బిడిఏ యొక్క బోర్డ్ మీటింగ్లో జూలై 9న వాళ్ళు తీసుకోవడం జరిగింది. సో ఇది లాస్ట్ ఇంపార్టెంట్ న్యూస్ ఐటమ్. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఎంటైర్ వీడియో. నమస్తే, జై హింద్.